హలో గైస్, అందరు బాగున్నారా? సో హాయ్ గైస్, ఈరోజు అయితే సండే మేమైతే స్పెషల్గా మా బ్రదర్ వచ్చాడు మా ఇంటికి. సో వాని కోసం అని చెప్పేసి చికెన్ రెడీ చేసుకుందాం అని చెప్పేసి మా ఇంటికి చికెన్ తెచ్చుకున్నాం. మా మమ్మీ మా డాడీ షాప్ దగ్గర ఉన్నారు. సో మేమైతే చికెన్ తెచ్చేసుకొని స్పెషల్గా చేసుకుందాం అని చెప్పేసి మా బ్రదర్ అరే చికెన్ చేసుకుందాం అంటే ఓకే మెంతికూర చికెన్ చేసుకుందాం అని చెప్పాడు. సో అతనే చెప్పాడు ఎలా చేయాలి ఏంటని నాకైతే తెలియదు. అతను చెప్తుంటే నేను పక్క నుండి చేసేవాడిని అంతే. సో ఆయిల్ వేసుకున్నాం, తర్వాత ఆయిల్ వేసుకున్నాం. సో జీలకర్ర, ఆవాలు, అన్నీ ఆనియన్స్, పచ్చిమిర్చి అన్నీ కూడా రెడీ చేసుకొని పక్కకు పెట్టుకున్నాను నేను. సో ఇప్పుడైతే జీలకర్ర వేసుకుందాం. సో గ్యాస్ అయితే ఎక్కువ ఉంది, సో మాడిపోతుంది కాబట్టి చిన్నగా స్లిమ్లో పెట్టుకున్నాను. తర్వాత పచ్చిమిర్చి, తర్వాత ఆనియన్స్ వేసుకొని సో ఆనియన్స్ వేసేసాను నీట్గా. అందులో ఆనియన్స్ వేసేసి అవైతే మా బ్రదర్ చెప్తున్నాడు కలుపు కలుపు అని చెప్పేసి నాకు. సో నేనైతే కొంచెం ఏంటి ఎలా అని అడిగానని. సో చెప్పి కలుపుతున్నా. సో ఏం లేదు ఫ్రెండ్స్, మా ఇంట్లో అయితే మాకైతే పెద్దగా వంటలు అయితే ఏం రావు. సో మా బ్రదర్ వచ్చాడు, వానికి వచ్చి మా బ్రదర్కి. సో వాడు చెప్తుంటే నేను చేస్తున్నా వాడిని. సో ఆల్రెడీ మా బ్రదరే చికెన్ ఉడకబెట్టాడు, దాన్ని మెంతికూర చికెన్ అని చెప్పి అతనే ఉడకబెట్టాడు. లాస్ట్కి వీడియోది మమ్మీ అకౌంట్లో పెట్టుకుంటుందని చెప్పేసి అతనే నాకు ఐడియా ఇచ్చాడు. సరేలే అని చెప్పేసి నాతోని కుకింగ్ చేపిస్తున్నాను, బాగా చేసావు అని చెప్పేసి. సో మరి లాస్ట్కి అయితే అది ఎట్లుంటుందో ఏందో నాకైతే తెలియదు, చైన్ అయితే చేస్తున్నాం. సో ఇప్పుడైతే చికెన్ వేసేసాం అందులో. దాన్ని ఆయిల్లో మంచిగా కలుపుకునే, మంచిగా ఆయిల్ అంతా దానికి అంటాలి కాబట్టి సో మంచిగా నీట్గా కలుపుకుంటున్నా. మంచిగా టాప్ టు బాటమ్ మొత్తం అంతగా కలిసేలా కలుపుకుంటున్నా. సో చూడండి మీరైతే. సో నెక్స్ట్ అయితే ఇంకా కలుపుకున్నాను కదా, అంత బాగానే కలిసిందని చెప్పేసి ఒక 5 minutes మంచి సిమ్లో పెట్టుకొని క్యాప్ పెట్టుకుంటే బాగుంటుందని అనుకుంటున్నా. సో ఇప్పుడైతే ఆ పని చేసేద్దాం. సో ఇప్పుడైతే ఒక 5 minutes చెప్పాను కదా, ఇంకా మనం మూత పెట్టేసుకుని 5 minutes మంచిగా ఉడికించుకుని మనకి పీస్ కూడా మంచిగా ఉడుకుతుంది. సో అలాగే ఇది ఏంటి అంటే ఫ్రెండ్స్, అది కర్డ్ అనమాట, పెరుగులో కారం, చికెన్ మసాలా, అలాగే గరం మసాలా అన్నీ కూడా కలుపుకొని నేను పక్కకు పెట్టుకున్నా. సో అలా వేసుకుంటే ఏంటంటే మా బ్రదర్ చెప్పిన అలా వేసుకుంటే బాగుంటుంది బ్రదర్ అని చెప్పాడు. సో నేనైతే అలానే ప్రిపేర్ చేశాను, నాకైతే తెలియదు కాబట్టి. సో ప్రిపేర్ చేసుకున్న మా బ్రదర్ చెప్తున్నా. సో అందులో వేసేసిన. సో నీట్గా అందులోకి అయితే చేస్తున్నా నేను. సో ఇందులో ఇంకో కొంచెం ఉంది కాబట్టి వాటర్ వేసుకొని కలిపేసి అల్లవే బ్రదర్ అని చెప్తున్నాడు. సో అలాగే అని చెప్పేసి దాన్ని కూడా నీట్గా చేసేస్తున్నా నేను. సో అయితే కలుపుకొని మూత పెట్టేసుకొని చూద్దాం ఇప్పుడు ఎలా ఉందో, మనకి చికెన్ అయితే ఎలా రెడీ అయిందో. సో చూడండి ఫ్రెండ్స్, సో మన మెంతికూర చికెన్ అయితే రెడీ అయిపోయింది, చూస్తున్నారు కదా. సో చికెన్ అయితే అంతా ఉడికిపోయింది, స్మెల్ అయితే చాలా బాగా వస్తుంది ఫ్రెండ్స్. సో ఇప్పుడైతే కొత్తిమీర వేసుకుందాం ఫైనల్గా లాస్ట్కి. సో కొత్తిమీర వేసుకుందాం. సో కొత్తిమీర అయితే వేసుకున్నాను. సో ఫైనల్గా అయితే మన మెంతికూర చికెన్ రెడీ అయింది ఫ్రెండ్స్. సో చూడండి ఫైనల్గా మన పిక్స్ అయితే పెడుతున్నాను. ఓకే, థ్యాంక్ యూ గర్ల్స్ ఫర్ వాచింగ్. మీకు మా వీడియో నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.